టీడీఎస్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే దానికి రిలేటెడ్గా టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది క్రియేట్ చేయాలి. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో మనం ఇన్వెంటరీ వైజ్గా ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పుకోవాలి అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ రెడీ చేసుకున్నాం. అయితే దానికి రిలేటెడ్గా కంపెనీ క్రియేట్ చేయడం అలాగే కంపెనీ ఫీచర్స్ కూడా అప్లై చేయడం జరిగింది. సో కంపెనీ ఫీచర్స్ని కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, మనం ఇన్వెంటరీ వైజ్గా చేసేటప్పుడు కంపెనీ ఫీచర్స్ F11 ఫీచర్స్ అనేవి ఎలా అప్లై చేయాలో చూసాము. ఇన్వెంటరీ ఫీచర్స్ అలాగే టీడీఎస్ ఫీచర్స్ కూడా అప్లై చేసాము. టీడీఎస్ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్, జిఎస్టీ ఫీచర్స్ అప్లై చేసాం. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్ మనకి జిఎస్టీ అనేది ఉంది. సో ఆ జిఎస్టీ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో జిఎస్టీ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారంటే మాస్టర్స్లో క్రియేట్లో లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకోవాలి. అయితే జిఎస్టీ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు మనకున్న ప్రొడక్ట్ ఏంటి, మనకున్న ప్రొడక్ట్ ఒకసారి చూడాలి. మనకున్న ప్రొడక్ట్ ఏంటంటే గోల్డ్ బ్రాస్లైట్ అన్నాడు. ఆ గోల్డ్ బ్రాస్లైట్ మీద మనం జిఎస్టీ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. మనకి ఓపెనింగ్ స్టాక్ ఉంది. అలాగే ఆ బ్రాస్లైట్ని ఎవరి నుండైనా సరే మనం పర్చేజ్ చేస్తే జిఎస్టీకి సంబంధించి పర్చేస్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. మనకి ఎక్కడ ఈ ఎగ్జాంపుల్లో పర్చేస్ లెడ్జర్స్ అనేవి పర్చేస్ చేసినట్టుగా ఎక్కడ ఎగ్జాంపుల్ లేదనమాట ట్రాన్సాక్షను, కానీ సేల్ చేసినట్టుగా మాత్రం ఉందన్నమాట. ఇదిగోండి సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ అని చెప్పేసి సేల్ చేసినట్టుగా ఎగ్జాంపుల్ అయితే ఉంది. ఇదిగోండి. సో సేల్స్ ఉంది కాబట్టి సేల్స్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తే సరిపోద్ది. సేల్స్ లెడ్జర్స్ అంటే టోటల్గా 4 లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సేల్స్ ఉంటుంది. అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్ అని ఇవ్వాలి. టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్, జిఎస్టీ అప్లికబిలిటీ అప్లికబుల్ అని ఇవ్వాలి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. గోల్డ్ మీద 7113 అని ఉంటుంది హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది. యాజ్ ఏ జ్యువెలరీ ఇక్కడ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్ అని ఇవ్వాలి. జిఎస్టీ అనేది క్యాలిక్యులేషన్ జరగాలి. ఆ జిఎస్టీ గోల్డ్ మీద 3% ఉంటుంది. అది సెంట్రల్కి స్టేట్కి డివైడ్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అలా క్యాలిక్యులేషన్ జరగాలి అంటే నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో సేల్స్ ట్యాక్సిబుల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. 3% గోల్డ్ మీద సెంట్రల్కి స్టేట్కి ఆటోమేటిక్గా డివైడ్ అయిపోద్ది. సెస్ వచ్చేసి బేస్డ్ ఆన్ వాల్యూ 0%, అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జెస్లోనే టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ మీద మనం క్యాలిక్యులేషన్ చేసేది. సో ఇది మనకి జిఎస్టీ లెడ్జర్స్లో ఫస్ట్ వన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సేల్స్ రిటర్న్స్ అని క్రియేట్ చేయాలి. అండర్ గ్రూప్ సేల్స్ అకౌంటే టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్, జిఎస్టీ అప్లికబిలిటీ అప్లికబుల్ అని ఇవ్వాలి. యాజ్ ఏ జ్యువెలరీ ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్ అంటే మన స్టేట్లో ఉన్న సప్లయర్స్ నుండి పర్చేజ్ చేసిన గూడ్స్ని మన స్టేట్లో ఉన్న సప్లయర్స్కి రిటర్న్ చేస్తే ఆ రిటర్న్స్ మీద కూడా జిఎస్టీఏ క్యాలిక్యులేషన్ చేస్తాం. అలా జిఎస్టీ క్యాలిక్యులేషన్ జరగాలి అంటే ఇక్కడ కూడా లోకల్ సేల్స్ ట్యాక్సిబుల్లే తీసుకోవాలి. సేల్స్ మీద ఎంత రేట్ అయితే క్యాలిక్యులేషన్ చేస్తున్నామో సేల్స్ రిటర్న్స్ మీద కూడా సేమ్ 3% క్యాలిక్యులేషన్. బేస్డ్ ఆన్ వాల్యూ 0%, అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జెస్లోనే టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. సేల్స్ రిటర్న్స్ మీద అవుట్పుట్ సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ సిజిఎస్టీ తీసుకోవాలి. 3లో ఆఫ్ 1.5% క్యాలిక్యులేషన్ చేస్తారు. నార్మల్ రౌండింగ్ లిమిట్ 0.50 తీసుకోవాలి. టీడీఎస్ అప్లికబుల్ దగ్గర అన్డిఫైన్డ్ అని డిఫాల్ట్గా ఉంటుంది, అలాగే ఉంచి సేవ్ చేసేయడం. నెక్స్ట్ అవుట్పుట్ ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ జిఎస్టీ తీసుకోవాలి. 3లో ఆఫ్ 1.5% క్యాలిక్యులేషన్, నార్మల్ రౌండింగ్ లిమిట్ 0.50 తీసుకోవాలి. టీడీఎస్ అనేది నాట్ అప్లికబుల్ అన్డిఫైన్డ్ అనే ఉంచాలి, ఎందుకంటే మనం చేసేది ఇప్పుడు ఓన్లీ జిఎస్టీ లెడ్జర్స్ మాత్రమే కాబట్టి. సో అవుట్పుట్ ఎస్జిఎస్టీ
4 లెడ్జర్స్ క్రియేట్ చేసేసాం. సేల్స్ రిటర్న్స్, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ. ఇక్కడతో జిఎస్టీ లెడ్జర్స్ క్రియేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనకి ప్రాబ్లంలో టీడీఎస్ ఉంది అని చెప్పుకున్నాం. టీడీఎస్ అనేది దేని మీద క్యాలిక్యులేషన్ చేయాలని చెప్పుకున్నాం అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మీద క్యాలిక్యులేషన్ చేయాలని చెప్పుకున్నాం. సో ఈ అడ్వర్టైజ్మెంట్ మీద మనం టీడీఎస్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే దానికి రిలేటెడ్గా టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది క్రియేట్ చేయాలి. టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ నేచర్ ఆఫ్ పేమెంట్ మనం ఎలా క్రియేట్ చేస్తామంటే మాస్టర్స్లో క్రియేట్లో ఇక్కడ సెలెక్ట్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అంటే టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాను. ఇక్కడ పెయిడ్ టీడీఎస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మీద మనం టీడీఎస్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సెక్షన్ వచ్చేసి 194C అని ఉంటుంది. బిల్డింగ్ రెంట్ మీద అయితే 194I ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మీద 194C ఉంటుంది. పేమెంట్ కోడ్ వచ్చేసి ఎగ్జాంపుల్గా ఇచ్చేస్తాను. రిమిటేషన్స్ కోడ్ కూడా ఎగ్జాంపుల్గా ఇచ్చేస్తాను. ఇవి కంపెనీలో ఓనర్స్ని అడిగితే చెప్తారు. పాన్ కార్డ్ అనేది కనుక ఉంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మీద టీడీఎస్ అనేది ఓన్లీ 2% డిడక్షన్ ఉంటుంది. ఓన్లీ 2% డిడక్షన్ ఉంటుంది. అదే పాన్ కార్డ్ లేదనుకోండి డైరెక్ట్గా 20% డిడక్షన్ జరిగింది. ఆ 20% అనే ఆప్షన్ మనకి ఎక్కడ కనిపించదు అనమాట. అది డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. లిమిట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం పే చేసేటప్పుడు దాని వాల్యూ అనేది 1 lakh క్రాస్ అయితేనే 1 lakh క్రాస్ అయితేనే ఆ అమౌంట్ మీద మనం టీడీఎస్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. సో లిమిట్ ఇది మనకి సేవ్ చేసేయడం. ఈ వీడియోలో మీకు జిఎస్టీ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో టీడీఎస్ లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make